2013 సంవత్సరం గ్రూప్ 1 టాపర్ గేదెల శ్రీనుకుమార్ చెప్పులు వేసుకుని ఇంటర్వ్యూ బోర్డుకి వెళ్ళాడండి. ఇంటర్వ్యూ ఇన్షర్ట్ కూడా చేసుకోలేదు, ఫస్ట్ ర్యాంక్. వెంటనే అడిగారు, ఏమయ్యా నువ్వు, ఆయన వైట్ ప్యాంటు వైట్ షర్టు, అంటే బయట ఆయన నుంచునేటువంటి ఎవరైతే అటెండర్ ఉన్నాడో అటెండర్ డ్రెస్కి ఇంట్రెస్ట్కి ఏం తేడా లేదు, అదే డ్రెస్ వేసుకుని వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత పైగా చదువుకుంది ఇంజనీరింగ్, ఈయన చదువుకుంది ఇంజనీరింగ్, అలాగని చెప్పి చదువుకోలేదంటే ఇంజనీరింగ్ చదివాడు. ఇంటర్వ్యూ బోర్డుకి వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత ఏమి మీరు వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకున్నారు, కారణం ఏంటి అంటే అప్పటికి అతను సబ్ రిజిస్ట్రార్గా పనిచేస్తున్నాడండి. సార్ సబ్ రిజిస్ట్రార్గా పనిచేస్తున్నాను కాబట్టి మా యూనిఫామ్ వైట్ అండ్ వైట్ ప్యాంటు వైట్ షర్ట్ కాబట్టి దానికి సింబాలిక్గా ఇది వేసుకుని వచ్చాను సార్ అన్నాడు. కన్విన్స్డ్ అయిపోయింది. మరి సబ్ రిజిస్ట్రార్గా పనిచేస్తున్నాను, కనీసం బూట్లు కూడా వేసుకోకుండా వచ్చామంటే, సార్ నాకు బూట్లు అనేటువంటివి ఈవెన్ ఆఫీస్కి కూడా నేను వేసుకుని వెళ్ళడం లేదు సార్, నాకు అస్సలు కంఫర్ట్ ఉండలేదు సార్, నేను మంచిగా ఉద్యోగం చేయాలి అంటే కంఫర్ట్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్, నేను ఇలా చెప్పులతోనే కంఫర్టబుల్గా ఉన్నాను కాబట్టి ఇలాగే వచ్చాను సార్ అని చెప్పాడు. సూపర్. చూసారా, అక్కడ కన్విన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇతను ఏం చేస్తున్నాడో అది చెప్పగలగాలి. అందు గురించి ఇతనికి ఎప్పుడు అలవాటు లేదు ఇన్షర్ట్ చేసుకుని అలాగే వెళ్ళిపోయి ఒక మరబొమ్మలా అక్కడ కూర్చుని ఉంటే ఇంటర్వ్యూ చేయలేడు ఆయన. సో ఇక్కడ ఇంటర్వ్యూలో నిజాయితీ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. అక్కడ మీరు ఏం వేసుకుంటున్నారు అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు, మిమ్మల్ని మీరు కరెక్ట్గా క్యారీ చేసుకోగలగాలి. అలాగే ద బెస్ట్ ఏంటి అంటే ఫార్మల్, ఒక టై పెట్టుకుని ఒక ఇన్షర్ట్ చేసుకుని షూ వేసుకుని డార్క్ కలర్ ప్యాంటు వైట్ షర్టు బెస్ట్ అండి. కార్పొరేట్ ఇంటర్వ్యూలకు మాత్రం పొరపాటున ఇప్పుడు నేను చెప్పిన విధంగా మాత్రం వెళ్ళకండి, వాళ్ళు ఖచ్చితంగా వీటికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. కార్పొరేట్ ఎంప్లాయీస్లో మీరు చెప్పులు వేసుకుని ఇంటర్వ్యూకి వెళ్ళినా ఫెయిల్ అవుతారు ఇవన్నీ కూడా. సో వీటికి మాత్రం కంపల్సరీ. నేను గవర్నమెంట్ ఉద్యోగం విషయం దగ్గరికి వచ్చేసరికి ఈ సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 విషయంలో కొంత లేవరేజ్ ఇస్తారు వాళ్ళు, కానీ కార్పొరేట్ ఇంటర్వ్యూస్లో మాత్రం మీరు ఖచ్చితంగా ఫార్మల్గా ఉండాలి, చాలా ఇంపార్టెంట్ అండి.